హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బ్రెడ్ పకోడా. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు కొత్తిమీర, అలాగే 1 కప్పు పుదీనా ఆకులు, ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవి పచ్చిమిర్చి అయితే కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. మీరు కారం చూసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్, ఒక 3 నుంచి 4 స్పూన్ల దాకా పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉండాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపిండి తీసుకుందాము. అలాగే ఇందులో 1/4 టీ స్పూన్ దాకా కారం, అలాగే ఉప్పు, కొద్దిగా పసుపు, వంట సోడా 1 చిటికెడు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ అన్నది ఒకేసారి యాడ్ చేసుకోకండి. కొద్దిగా యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి. మరి థిక్గా కాకుండా, అలాగని లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. అలాగే నేను ఒక 3 బంగాళదుంపలు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. వీటికి పొట్టు తీసేసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేత్తోనే మెత్తగా చేసుకుంటున్నాను. మీరు ఏదైనా స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకొని మనం స్మాష్ చేసుకున్న పొటాటో కూడా వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకనే ఇలా డైరెక్ట్గా చూపిస్తున్నాను. బంగాళదుంప వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా జీరా, కొద్దిగా గరం మసాలా పౌడరు, అలాగే 1 అర టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకొని ఇవన్నీ ఈ బంగాళదుంప ముక్కలకి పట్టే విధంగా బంగాళదుంపని స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇది రెడీ అయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. అదే స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమంను ఒక బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మరో బ్రెడ్కి గ్రీన్ చట్నీని అప్లై చేసుకున్నాము. ఇలా అప్లై చేసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిందండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిలో ఈ బ్రెడ్స్ని అన్ని వైపులా కవర్ అయ్యేలాగా డిప్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. టర్న్ చేసుకొని మరోవైపు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇదైతే రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆయిల్ అన్నది బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే మంచి కలర్ వస్తాయి. నేను మరొకటి కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకవైపు ఫ్రై అయిపోయింది. రెండో వైపుకి టర్న్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వగానే దీన్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇది రెడీ అయిందండి. దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా బ్రెడ్ పకోడీ రెడీ అవుతుంది.
చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.